మెట్పల్లి మండలంలోని వెల్లుల్లలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో నిర్వహించారు. జువాడి నర్సింగన్నకు మద్దతుగా ప్రచారంలోని సుప్రీంకోర్టు న్యాయవాది కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమిరెడ్డి కరం, మెట్పల్లి జెడ్పీటీసీ సభ్యులు కాటిపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తారని, బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని, నమ్మి మోసపోవద్దని అన్నారు. సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. ఈ రోజు గంగాపుత్రుల గురించి ఏం మాట్లాడారో మీరు విన్నారా? వైరల్ అయింది, విన్నారు కదా. అంటే అంత అహంకారమైన ఆ మనిషికి అంత అహంకారము ఏంటంటే ఓడిపోతున్నా అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది ఆయనకి. ఈరోజు ఇప్పుడు ఆయన ఏమన్నారో మీరు విన్నారు కదా. ఆయనకు బీసీ సోదరుల పైన ఉన్న గౌరవం అది. ఒక్కసారి బీసీ సోదరులను అపీల్ చేస్తున్నాను నేను ఇక్కడ, మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించురు ఆయన అహంకారం ఎటువంటిదో అని చెప్పేసి. మన డాక్టర్ సంజయ్ గారు ఏమంటారు? డాక్టర్ సంజయ్ గారు ఏమంటారంటే, నేను 15 సంవత్సరాలు ఈ ప్రాంతానికి సేవ చేసినానట. మరి మీకు ఎవరైనా సేవ చేసినాడు మీకు గుర్తుందా? అన్నల తమ్ముళ్ళు మీకు ఇక్కడ ఏమన్నా సేవ చేసిందా? ఏమన్నా సరే, ఆయన నిజంగానే ఈ ప్రాంతం పట్ల గౌరవం, ప్రేమ ఉంటే ఈ మెట్పల్లిలో ఎందుకు హాస్పిటల్ ఓపెన్ చేయలేదని చెప్పి నేను సవాల్ ఇస్తున్నా ఆయన పైన. ఆయన డిస్కౌంట్ డాక్టర్ అంటాడు కదా. యశోద హాస్పిటల్ ఎవరైనా పేషెంట్ పోతే కనీసం 5 లక్షల బిల్లు అవుతుంది. 5 లక్షల బిల్లులో 50,000 తక్కువ చేయడము అదేమైనా పెద్ద పనా చెప్పండి. ఆయన నిజంగానే ప్రేమ ఉంటే మెట్పల్లి ప్రాంతం పైన పూర్తిగా ఫ్రీగా ఉచితంగా వైద్యం అందించాలా, అందించొద్దా? అట్లనే కరోనా అప్పుడు ఆయన సేవ చేసినా అన్నాడు. కరోనా అప్పుడు ఆయన సేవ చేసినా అన్నాడు కదా. కరోనా అప్పుడు భార్య భర్త దగ్గర పోలేదు, భర్త భార్య దగ్గర పోలేదు. అవునా కాదా? ఆయన ఎక్కడైనా సేవ చేసిందా కరోనా అప్పుడు? కరోనా అక్క ఇనుండ్రు ఒక్కసారి. ఊపిరితిత్తుల వ్యాధి అది, అంటే లంగ్స్ కి సంబంధించిన వ్యాధి. అయినే వెన్నుపూస డాక్టర్, అంటే బొక్కల డాక్టర్. ఎక్కడన్నా బొక్కల డాక్టరు దీనికి సంబంధించి మంది వచ్చా? మనం పిల్లలు ఎవరైనా బిమారు పడితే మనం బొక్కల డాక్టర్ దగ్గర తీసుకుపోతామా, లేకపోతే పిల్లల డాక్టర్ దగ్గర తీసుకుపోతామా? అమ్మా, ఆయన మబ్బ పెడుతుండు, ఓట్లు సంపాదించడానికి ఇదంతా చేస్తుండు. వాళ్ళు ఓడిపోతుండ్రు, నైతికంగా ఓడిపోయింది కాబట్టి మీరు భయప్రాంతం చేస్తుండ్రు. అక్కడు ఎవ్వరు కూడా భయపడవద్దు, ధైర్యంగా బయటికి రాని, ఓటేయుండ్రి. అన్న ఇల్లు ఇక్కడనే వెల్లుల్ల రోడ్లో. మా ఇల్లు ఏంటో తెలుసు కదా, కొమిరెడ్డి రాములు గారి ఇల్లు. 24 గంటలు మా దర్వాజలు మీకోసం ఓపెన్ ఉంటాయి. కార్యకర్తలారా, మీరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా మీ జోలికి వస్తే తొక్కుకుంటా పోతాం, ఒక్కొక్కరిని చెప్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళొక్కసారి నాతో చెప్పుండ్రి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన కొమిరెడ్డి రాముల యొక్క కుమారుడు కరం గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ జువాడి నరసింహరావు గారికి, అలానే మన జెడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అట్లనే మన మహేందర్ అన్న గారికి, మిగతా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అంజన్న గారికి, ఎక్స్ఎంపీపీ గారికి, మిగతా అందరికీ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా నమస్కారం. అట్లనే వెల్లుల గ్రామస్తులకు కూడా, ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలకి, అట్లనే నా అన్నదమ్ములందరికీ కూడా నమస్కారము. ఏదైతే నేను రెండు విషయాలు చెప్తా. తర్వాత ఏదైతే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బ్రహ్మాండమైన స్కీములు పెట్టింది, ఆ స్కీముల గురించి ఏదైతే ఉందో నర్సింగన్న పూర్తిగా వివరిస్తారు. నేను 2 విషయాలు చెప్తా. వెల్లుల్లా అంటే కాంగ్రెస్ అడ్డ. 1998లో ఇక్కడ బై ఎలక్షన్ వస్తే జ్యోతక్క గారు గెలిచిండ్రు. అప్పుడు ఆమెకి మీరు బ్రహ్మరథం పట్టిండ్రు, బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిండ్రు. అదే తరహాలో మీరు నర్సింగన్నకి ఏదైతే ఉందో మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరిని చేతులు జోడించి కోరుకుంటున్నా. 2004లో ఎలానైతే నాన్న కొమిరెడ్డి రాములు గారికి మీరు బ్రహ్మరథం పట్టిండ్రో, భారీ మెజారిటీ ఇచ్చిండ్రో, అట్లనే ఈసారి నర్సింగన్నకి మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరిని చేతులు జోడించి కోరుకుంటున్నా. నాన్న ఏదైతే పుట్టింది వెంకట్రావుపేట అయినప్పటికీ కూడా ఆయన
జన్మస్థలం వెల్లుల్లా అని అనేవాడు మాతోని. ఈ ప్రాంతంలో 2004 నుంచి 2009లోనే అభివృద్ధి జరిగింది. 2004 నుంచి 2009లో నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు వచ్చినాయి, కమ్యూనిటీ హాల్లు వచ్చినాయి, సబ్ స్టేషన్లు వచ్చినాయి. దాని తర్వాత ఏదైతే గంగపుత్రుల కోసం నివాస స్థలాలు ఇచ్చిండ్రు, వరదకాలు ఎంబటి తూములు మంజూరు చేయించి సమీప గ్రామాల్లో ఇచ్చిండ్రు. దాని తర్వాత ఏదైతే వెల్లుల్ల ఎల్లమను ఎండోమెంట్స్ లో విలీనం కాకుండా గ్రామంలో ఉండేలా చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి చేసిండ్రు. నేను ఛాలెంజ్ చేస్తున్నా సాగర్ రావు గారు గాని వాళ్ళ కొడుకు సంజయ్ గాని ఇక్కడికి వచ్చి ఒక్క పని చేసిండ్రు అని చెప్పి నిరూపించుకోమని. 15 సంవత్సరాలలో వాళ్ళు ఏ పని కూడా చేయలేదు, ఒక్క రూపాయి మందం పని కూడా చేయలేదు ఇక్కడ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సునామీ ఉంది. నేను ఇప్పుడే పగలు ఆది సీనన్న కోసం వేములవాడ పోయినా, అక్కడ సునామీ ఉంది. మల్లాపూర్ మండల్లో సునామీ ఉంది, మెట్పల్లి టౌన్ లో సునామీ ఉంది, మెట్పల్లి మండల్లో సునామీ ఉంది. ఈ రోజు ఇంటెలిజెన్స్ సంస్థ ఇప్పుడే నాసిర్ హుసేన్ గారని చెప్పి సిడబ్ల్యూసి మెంబర్ వచ్చిండ్రు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ నడుపుతుండ్రు. వాళ్ళ వార్ రూమ్ యొక్క రిపోర్ట్ ప్రకారం మన నర్సింగన్న కనీసం 35,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. మనము నైతిక విజయం సాధించడం కాబట్టి వాళ్ళకి చెమటలు పుడుతున్నాయి. అందుకనే మా అక్కలని చెల్లెలను అవ్వాలని అందేస్తుందో బయటకు రాకుండా చూస్తున్నారు. మీరు ఎటువంటి భయంకి గురి కావాల్సిన అవసరం లేదు. మీ పెన్షన్ ఎవ్వరు కూడా ఆపలేరు. మీ పెన్షన్ వాళ్ళు జేబుల నుంచి ఇస్తలేరు. మీ పెన్షన్ ఇంద్రమ్మ సమయం నుంచి వస్తుంది. వాళ్ళు ఇచ్చే బోడి 2,000 రూపాయలు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 8,000 పెన్షన్ ఇవ్వబోతుంది సోనియమ్మ. ఎట్లా ఇవ్వబోతుంది 8,000 అంటే మీకు 4,000, మీతో పాటు మీ భర్తకు 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే భయం చుట్టుకొని ఏం చేస్తారు, మీకు భయపట్టిస్తారు. భయపట్టించి ఏమంటారంటే మీరు ఓటు వేసినట్టయితే చేతి గుర్తుకి మీ పెన్షన్ కట్ అంటారు. మీ పెన్షన్ కట్ చేసే అధికారం ధైర్యం వాళ్ళకి లేదమ్మా. మీరు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళండి. నవంబర్ 30 నాడు మీరు బయటకు వచ్చి చేతి గుర్తు పైన ఓటేసి నర్సింగ్ అన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. నవంబర్ 30 నాడు మీరు ఎన్నికలు ఓటేసి తందుపోతే సీరియల్ నంబర్ 3 మీద ఉంటుంది నర్సింగ్ అన్న ఓటు. మీరు దయచేసి సీరియల్ నంబర్ 3ని ఒత్తి నర్సింగ్ అన్నని గెలిపించాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నా. 2 విషయాలు చెప్తా తమ్ముళ్ళు అన్న, 2 విషయాలు చెప్పి ముగిస్తా. మన సంజయ్ గారి గురించి చెప్తా. మన ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. ఈరోజు గంగపుత్రుల గురించి ఏం మాట్లాడారో మీరు విన్నారా? వైరల్ అయింది, విన్నారు కదా. అంటే అంత అహంకారం ఆయనకి, ఆ మనిషికి అంత అహంకారము. ఏంటంటే ఓడిపోతున్నా అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది ఆయనకి. ఈరోజు ఇప్పుడు ఆయన ఏమన్నారో మీరు విన్నారు కదా. ఆయనకు బీసీ సోదరుల పైన ఉన్న గౌరవం అది. ఒక్కసారి బీసీ సోదరులను అపీల్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించురు ఆయన అహంకారం ఎటువంటిదో అని చెప్పేసి. మన డాక్టర్ సంజయ్ గారు ఏమంటారంటే నేను 15 సంవత్సరాలు ఈ ప్రాంతానికి సేవ చేసినానట. మరి మీకు ఎవరైనా సేవ చేసినాడు మీకు గుర్తుందా? అన్నలు తమ్ముళ్ళు మీకు ఇక్కడ ఏమన్నా సేవ చేసిందా? ఏమన్నా సరే, ఆయన నిజంగానే ఈ ప్రాంతం పట్ల గౌరవం ప్రేమ ఉంటే ఈ మెట్పల్లిలో ఎందుకు హాస్పిటల్ ఓపెన్ చేయలేదని చెప్పి నేను సవాల్ ఇస్తున్నా ఆయన పైన. ఆయన డిస్కౌంట్ డాక్టర్ అంటాడు కదా. యశోద హాస్పిటల్ ఎవరైనా పేషెంట్ పోతే కనీసం 5 లక్షల బిల్లు అవుతుంది. 5 లక్షల బిల్లులో 50,000 తక్కువ చేయడము అదేమైనా పెద్ద పనా చెప్పండి. ఆయన నిజంగానే ప్రేమ ఉంటే మెట్పల్లి ప్రాంతం పైన పూర్తిగా ఫ్రీగా ఉచితంగా వైద్యం అందించొద్దా? అట్లనే కరోనా అప్పుడు ఆయన సేవ చేసినా అన్నాడు కదా. కరోనా అప్పుడు భార్య భర్త దగ్గర పోలేదు, భర్త భార్య దగ్గర పోలేదు. అవునా కాదా? ఆయన ఎక్కడైనా సేవ చేసిందా కరోనా అప్పుడు? కరోనా అక్క ఇనుండ్రు ఒక్కసారి. ఊపిరితిత్తుల వ్యాధి అది, అంటే లంగ్స్ కి సంబంధించిన వ్యాధి.
అయినే వెన్నుపూస డాక్టర్ అంటే బొక్కల డాక్టర్. ఎక్కడన్నా బొక్కల డాక్టరు దీనికి సంబంధించి మంది వచ్చా? మనం పిల్లలు ఎవరన్నా